దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 158వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. నా దర్శనాల్లో బ్యూరోక్రాట్స్ అని నా చేత్తో రాసి చూపించాడు దేవుడు ఒక రాత్రి కాలంలో. ఈ బ్యూరోక్రాట్స్ ఆ గురించి మీకు చాలా వివరణ చెప్పుకుంటూ వచ్చాను. అది సామాన్యమైన విషయం కాదు. సమాజంలో ఉన్నతమైన యాజమాన్యం అంటారు, ఉన్నతమైన వర్గాలు ఈ యొక్క బ్యూరోక్రాట్స్. వారి దగ్గరికి వెళ్ళాలండి. ఇది చాలా కష్టమైన పని, చాలా రిస్క్తో కూడుకున్న పని. అది ప్రత్యేకంగా రాసి మరీ చూపించారు. అందులో అయితే ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ సువార్త ప్రకటిస్తారు. నాకు అట్లా కాదు. నువ్వు బ్యూరోక్రాట్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పిన తర్వాత నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాక లేదు కదా, సరిగ్గా ఈ టార్గెట్నే నేను వెళ్ళవలసి ఉంది. మరి వాళ్ళంటే ఆయనకి ఎందుకెంత ఇష్టము, ఎందుకెంత ప్రేమ అనే దాని మీద అనేక రెఫరెన్స్లు మీకు చెప్పాను ఇదివరకు. ఎవరైతే యేసు ప్రభు మాకు వద్దు అంటున్నారో వాళ్ళ గురించి ఆ ఎన్ని రెఫరెన్స్లు బైబిల్ గ్రంథం నిండా కూడా అన్ని జనులు అనే పదాలు ఉన్నాయి. ఇదిగో మీరు చేసే ప్రతి పని అన్ని జనులు చూడాలి. ఇజ్రాయెల్ ప్రజలు అంటాడు, మీరు నా స్వాస్థ్యం కాబట్టి మీకు ఏదైనా ఉపకారం చేస్తుంటే ఆ ఉపకారము లేకపోతే నా ఆశ్చర్యక్రియలన్నీ కూడా అవకాశం ఉన్న వాళ్ళు అన్ని జనులు అనే పదం బైబిల్లో ఉన్న ఆ పదం కొంచెం మాకు ఇబ్బందిగా ఉందని నా మిత్రుడు చెప్పాడు. అందుచేత నేను దాన్ని ఇతర జనులు అని కానీ యేసు ప్రభు మార్గంలో లేని వారు అని కానీ చెప్పాలనుకుంటున్నాను. మీరు దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్లో అన్ని జనులు అన్నప్పుడు కూడా నేను ఇతర జనులు అందాం అనుకుంటున్నా. ఒక ఆయన ఖచ్చితంగా చెప్పాడు అది కొంచెం ఇబ్బందిగా ఉంది అని. అందుచేత ఆ ఇతర జనులు చూస్తారు, ఇతర జనులు చూడాలి ఇదంతా అని చెప్పి. అలాగే మీరు తప్పు చేస్తే కూడా మిమ్మల్ని వదిలిపెట్టను, శిక్షిస్తాను. ఇది కూడా ఇతర జనులు చూడాలి, చూసి ఈ దేవుడు న్యాయవంతుడని గ్రహించాలి అనే విధంగా అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. ఇట్లా ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథం క్రైస్తవుది కాదండి, మాకేం పని ఇది అని అనుకునేటువంటి ఇతర జనులకి మనం ఈ విషయాలు ఎప్పుడైనా చెప్పామో, మీ గురించి బైబిల్ గ్రంథం నిండా రాయబడి ఉంది బాబు, ఎప్పుడు చూసినా ఈ మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఇతర జనులను చూసి నేర్చుకోండి అయ్యా, ఆ క్రియలు ఎప్పుడైనా బాగుండకపోతే ఇతర జనులను చూసి నేర్చుకోండి అయ్యా, వాళ్ళ క్రియలు ఎంత బాగుంటాయో, అలాగే వాళ్ళ పెద్దలు పూర్వీకులు ఏదైనా చెప్తే దాన్ని తూచే తప్పకుండా వాళ్ళు ఎట్లా పాటిస్తున్నారో, వాళ్ళకి దేవుడు అని ఎవరి గురించి అని చెప్తే దాన్ని వదిలిపెట్టకుండా ఎట్లా వేలాడుతున్నారు, దాంట్లో ఏదన్నా మహిమ వాడు చూసినా చూడకపోయినా మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఇది, పలారాయన దేవుడు అన్నారు, ఇక మేము అదే చేస్తామని ఎంత గట్టిగా ఉన్నారో మీరు చూస్తున్నారు కదా. మరి మీ విషయానికి వచ్చేసరికి మీకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తే రోజు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నా నేను. వాళ్ళకి అటువంటి అనుభవాలు లేవు. ఏ ప్రవక్త ద్వారా ఎవరు ఏ దేవుడిగా చెప్పబడిన వాళ్ళు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలా. కానీ నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా, జరగబోయే ఏంటో అన్ని మీకు చెప్తా ఉన్నా. మీరు దారి తప్పుతుంటే పలానా చోట దారి తప్పుతూ ఉన్నారు, ఇది సరిదిద్దుకోండి అని నా ప్రవక్తల నోటి ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళకి అటువంటి అనుభవమే లేదు. ఒక ప్రవక్తల నోటి ద్వారా ఎవరు మాట్లాడింది లేదు, ఇది మార్గం అని చెప్పిన వాళ్ళు దేవుడు. అయినా వాళ్ళ మార్గం తప్పట్లా, కరెక్ట్ గా ఉంటున్నారు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మార్గాల్లో. మీరైతే తప్పిపోతున్నారని దేవుడు చెప్పడం జరిగింది. మరి ఎంత కష్టపడి మరి దేవుడి యొక్క ఆత్మ చేత నేను రగిల్చబడి నేను ఆ యొక్క నా రిటైర్డ్ కమ్యూనిటీ అంతా మా డిపార్ట్మెంట్లో, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఆఫీసర్లు అందరికి కూడా పని కట్టుకుని నేను పత్రాలు పంపాను. అలాగే నా యొక్క బుక్ కూడా, దర్శనాలతో ఉన్నటువంటి బుక్ కూడా పంపడం జరిగింది. దాని నిండా జ్ఞానం నూరిపోసాను. అంటే నాకు ఏ జ్ఞానం అయితే క్రైస్తవ సమాజంలోంచి అందలేదో పూర్తిగా అది నాకు తెలుసు. నేను అన్యజనుడిగా ఉన్న ఇతర మార్గంలో ఉండగా నాకు ఏదైతే అందలేదో అది నాకు తెలుసు, ఆ జ్ఞానం. ఇగో ఇది నా సహోదరులందరికీ జ్ఞానం అందించాలని నేను ఆ యొక్క కోణంలోనే, దేవుడు ఏదో శిల్వయాగం చేశాడు అని నమ్మితే పాపాలు పోతాయి అనే ఒక్క కోణమే చెప్పారు, అదే తెలుసు మాకు. అట్లా కాకోకుండా అసలు ఆయన సృష్టి నిర్మాత, సృష్టికర్త ఆయన అనే పదాలు, దానికి సంబంధించినటువంటి వాక్యాలు మాకు తెలియవు. అవన్నీ నేను తెలుసుకుని అసలు ఆయన సృష్టికర్త, ఆయన శిలువయాగం చేసినా చేయకపోయినా ఆయనే దేవుడు, ఆయన ద్వారానే ప్రపంచం నిర్మాణం అయింది, నడుస్తూ ఉంది, పరిపాలన జరుగుతూ ఉంది అనే విషయం తెలుసుంటే ఇక శిలువయాగం చేసిన వల్ల దాని మనకు ప్లస్ పాయింట్, దానివల్ల కొన్ని ఉపయోగాలు ఎక్కువగా వచ్చినాయి తప్ప అసలు ఆయన సృష్టి నిర్మాణకుడు అనే విషయం
నాకు ఇదివరకు ఆ జ్ఞానం అందలేదు కాబట్టి ఆ జ్ఞానం అందింది. ఇప్పుడు ఆ జ్ఞానం మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అనే విధంగానే నా యొక్క ఆ బుక్లో రాయటం జరిగింది. ఆ బుక్ అందరికి పంపితే ఆ జ్ఞానంతో చాలా సమృద్ధిగా వాళ్ళు జ్ఞానం తెలుసుకున్న తర్వాత నిజదేవుడు ఎవరో గ్రహిస్తారు అని నేను అనుకున్నా. ఒక భూస్వామి దగ్గర కూడా ఒకసారి నన్ను దేవుడు దర్శనం చూపించి వీళ్ళమన్నాడు. చెప్తున్నా దేవుడు ఎట్లా మాట్లాడతాడు అన్నది. ఆ భూస్వామి గారు అన్ని మంచి పనులే చేస్తారు, చాలా మందికి సహాయపడతారు, కానీ యేసు ప్రభు మార్గంలో లేరు. ఏ దేవుడైనా ఒకటే అనుకునే, అందరూ అనుకున్నట్టుగానే కొన్ని కోట్ల మంది అనుకునే విధంగానే ఏ దేవుడైతే ఏముందిలే, దేవుడా కాదా అంతే అనే పదాలతో ఉన్నాయన. మరి దేవుడా కాదా అనే విషయాల్లోనే మనం అందరూ ఒకటే దేవుళ్ళు అందరూ కాదా, ఒక్క ఆయనే అసలు దేవుడా అనే విషయాలు తెలియపరచాలి. అది కష్టమైన పని. సరే నేను వెళ్ళాను. దేవుడు నాకు దర్శనం చూపించడం ద్వారా 2 సార్లు చూపించాడు. ఆయన ఎవరో ఒకప్పుడు నేను ఎరగను. ఆయన పూర్వీకులు తండ్రి గారు తెలుసుకోవడం ఆయన తెలియదు. ఆయన దగ్గర నన్ను పంపించారు, నేను వెళ్ళాను, చెప్పాను. ఆయనకి మరి ఇబ్బంది కలగని పరిస్థితిలోనే చెప్పాను. పెద్ద ఆయనతో చెప్పాను. ఇబ్బంది కలగని పరిస్థితిలోనే అయ్యా నా బుక్ కూడా మీరు చదవండి ఒకసారి, ఇంకా డౌట్లు వస్తే నేను వచ్చి చేస్తాను, వివరిస్తాను అన్నాను. ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు, మళ్ళీ వెళ్ళి నేను డౌట్లు వివరించలేదు. కానీ తర్వాత సెకండ్ టైం కరోనాలో ఆయన చనిపోవడం జరిగింది. దేవుడికి ముందుగానే ఈ విషయం తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ ప్రత్యేకించి ఆయనకి చెప్పిరామన్నారు, చెప్పి వచ్చాను. మరి ఇంత కష్టపడి చెప్తున్నాం కదండి. మరి ఇట్లా ఆయన ఒకడే కాదు కదా, ఇంతమందిలో ఎవరికైనా మరి ఈ జ్ఞానం పొంది ఆయనే దేవుడు అని అట్లా గ్రహించిన సందర్భాలు ఉన్నాయా? నా మిత్రుడు ఒక ఆయన అడిగాడు, గురు నువ్వు ఎంతమందిని మార్చేసి ఉంటావు ఇప్పటికి చెప్పు స్వయంగా అన్నాడు. అసలు ఎవరు మారలేదు గురువు అన్నాను నేను. ఎవరు ఇంతవరకు కూడా నేను ఎంత సువార్త ప్రకటిస్తున్నానో దేవుడు యొక్క ఆత్మ చేత రగిల్చబడి ఎన్ని చోట్లకి వెళ్తున్నానో, ముఖ్యంగా మీరే ఇతర జనులు, ఆయన ఇతర జనుల నుంచి ఉన్నాయన నా మిత్రుడు మాట్లాడాడు. ఇదిగో మీకోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నా కానీ ఒక్కళ్ళ కూడా అయ్యా మీరు ఇచ్చిన జ్ఞానం చేత ఈయన దేవుడు అని మేము గ్రహించామన్నవారు కానీ, ఇదిగో మార్గం మేము దీన్ని మార్చుకున్నామని కానీ చెప్పిన వాడు ఒక్కళ్ళ కూడా లేరు ఇంతవరకు అన్నా. వాళ్ళంతా భ్రమ ఏంటంటే చెప్పగానే అందరూ మారిపోతారేమో అని. ఏమి అట్లా జరగదు. దేవుడు కూడా అదే అంటాడు, ఎవరు చెప్పినా మారరు వాళ్ళు, కాకపోతే ఆ యొక్క భక్తి వాళ్ళ యొక్క పట్టుదల నాకు నచ్చింది అంటాడు కదా. అదే నచ్చింది నాకు వాళ్ళకి అసలు దేవుడు తెలుసుంటే ఎంత బాగుండు అనేదే నచ్చింది నాకు. అందుకే మీ అందరితో చెప్పిస్తున్నా. మరి మారట్లేదు కదా, మరి ఈ విషయాలు దేవుడికి తెలియవా అంటే వాళ్ళు మారనే విషయం దేవుడు కూడా తెలుసు, దేవుడు కూడా తెలుసు, అయినప్పటికీ చెప్పేస్తాడు ఆయన. మరి ఎందుకు ఈ శ్రమ పెట్టడం మనల్ని? మనకి ఎంత శ్రమ పెట్టడం ఎందుకు? అన్ని తెలిసినప్పటికీ తెలుసుకున్నప్పటికీ ఈ దేవుడే కరెక్ట్ అని అనిపించినా వాళ్ళు ఆ దేవుడి వైపు చూడరు. ఆ విషయం కూడా ఆయనకి తెలుసు. అదే మీకా గ్రంథంలో చక్కగా చెప్తాడు ఆయన. మీకా గ్రంథంలో చక్కగా చెప్తాడు. వాళ్ళు మారరు, చాలా మంది మారరు. మరి శాంతం ఎవరు మారరా? మరి ప్రతి మోకాలు వంగును అని యెషయా గ్రంథంలో ఉంది అని మనం అందరూ అనుకుంటాం కదా. మరి ఇంత చెప్పినా కూడా మరి ప్రతి భాగాలు వంగుతుందంటారు, వాళ్ళు మారరంటున్నారు. ఏంటి కదా అంటే చాలా మంది మారరు, ఎవరో కొంతమంది మారుతారు. అయినా దేవుడు బాధ్యత మనమేం పెట్టింది ఏంటంటే చెప్పాలి. మనం చెప్పామా లేదా అనేది ప్రశ్న. వాళ్ళు వినినా వినకపోయినా ఎస్కేల్ గ్రంథం 2 అధ్యాయం 3, 4 వచనంలో నాకు చూపించారు. వాళ్ళు విన్నా వినకపోయినా నీకేమీ అభ్యంతరం లేదు అబ్బాయి, నువ్వైతే చెప్పుకుంటే వెళ్ళిపో అంతే అన్నాడు. మరి వినకపోతే చెప్పే ఉపయోగం ఏముంది అంటే చెప్పు అంతే అన్నాడు. దేవుడు ప్రణాళిక అదంతే. నువ్వు చెప్పు. మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, బోధించాడని వాళ్ళకి తెలిస్తే చాలు. వాళ్ళు ప్రభు వైపు చూసినా పర్వాలా, చూడకపోయినా పర్వాలా, వాళ్ళ ఇష్టం. చూస్తే రక్షింపబడతారు, లేకపోతే లేదు. కానీ ఈ మాటలు ఒక ప్రవక్త ద్వారా దేవుడు మనకు చెప్పించాడా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. చివరికి వాళ్ళు వెళ్ళే మార్గంలో ఒకవేళ వాళ్ళు పరలోకం కాకుండా నరకానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, అసలు మనకి దేవుడు న్యాయవంతుడు కాదు, మనకి చెప్పించాడా ఎప్పుడైనా కోణంలో అనుకుంటారు. కాబట్టి ఆ నెపము నా మీద లేకోకుండా జరగాలి కాబట్టి నువ్వు చెప్పు అంతే. వాళ్ళు వినకపోయినా అందుకు నా తర్వాత దర్శనాల్లో కూడా జ్ఞానమే ఇస్తున్నా అని చెప్పకుండా వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టవద్దు. భయ యేసు ప్రభువుని నమ్మండి అనే పదం నువ్వు వాడద్దు. అసలు జ్ఞానం ఇస్తున్నా అండి, 50 మంది నమ్మరు అనే విషయం ఆయనకి తెలుసు. చాలా మంది యేసు ప్రభు వైపు రారు అనే విషయం ఆయనకి తెలుసు ముందుగానే. అయినప్పటికీ సువార్త ఆగటానికి వెళ్ళలేదని. మరి లేకపోతే మనకెంత మంట ఎందుకు పెడతారు?
అక్కడికి వెళ్ళి చెప్పుకుంటూ వెళ్ళాల్సింది. అది ఏ రూపంలో చెప్పినా పర్వాలా, యేసు ప్రభువుని నమ్మండి అనే పదం కాకుండా జ్ఞానం ఇస్తున్నాం అని చెప్పండి. ఏమైంది? సువార్తే కదా. జ్ఞానం ఇస్తున్నాం నన్ను తీసుకునేవాళ్ళు అప్పుడైనా వద్దనే వాళ్ళు వద్దంటారు, తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. కాస్త ఎక్కువ మంది తీసుకుంటారు ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నావు అంటే. యేసు ప్రభువుని నమ్మండి అనే పక్షం అయితే అసలు మాకు వద్దే వద్దు, నువ్వు అన్నావు కాబట్టి అంటారు. అది లేకపోకుండా మీకు జ్ఞానం ఇస్తున్నాను తీసుకోండి, తర్వాత మీ ఇష్టం అబ్బాయి, అది మీకు దేవుడికి ఉన్న అనుబంధం, మీరు మారనే ప్రశ్నే లేదు దీంట్లో అనే విధంగా మనం చెప్పవలసి ఉంటుంది. మీకు ఎందుకు చెప్తాను, ఈ బ్యూరోక్రాట్స్ విషయంలో మరి ఇక్కడ ఈ మేకా గ్రంథంలో ముందుగానే రాశాడు. నేను చెప్పే కదా, ఒక్కళ్ళ కూడా నేను ఎంతమందికి ఉన్నత వర్గాల వాళ్ళకి ఎంతమందికి ఎంత జ్ఞానం రంగరించి పోసి నేను కరపత్రాలు ఇచ్చాను, నోటి ద్వారా వీలైనంత చెప్పాను, పుస్తకాలు పంచాను, అన్ని చేసినప్పటికీ కూడా ఒక్కరు కూడా ఇంతవరకు, మరి తర్వాత రోజుల్లో ఎవరన్నా ఇదవుతాయి, ఇంతవరకు ఈ మార్గం కరెక్ట్ అని, ఈ మార్గంలోకి మేము వస్తున్నాం అనే పదం కానీ, వచ్చామనే పదం కానీ ఇంతవరకు ఎవరు నోటి వెంట వెళ్ళాను నేను. ఇది యేసు ప్రభువుని నమ్మటం అనేది అంత తేలిక విషయం కాదు. యేసు ప్రభు వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తి అంత తేలిగ్గా యేసు ప్రభువును నమ్మనివ్వదు. వాళ్ళ మనస్సులకు అడ్డుపడతా ఉంటుంది. అది ఎక్కడో మరి ఎవరు ఆ దేవుడి ప్రణాళికలో రాసి పెట్టుంటుందో వాళ్ళే నమ్ముతారు తప్ప అంత సాధ్యమైన పని కాదు. అది మీకా గ్రంథంలో చక్కని వచనాలు ఉన్నాయి. మీకా గ్రంథంలో ఆ వచనాలు మీకు చెప్తే మీరు కూడా దేవుడికి ముందే తెలుసా ఇవన్నీ మీరు అంటారు. మీకా గారు ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ లోకానికి మానవ రూపంలో రాకముందు జరిగినటువంటి ఆ యొక్క ప్రవక్త 742 సంవత్సరాల క్రితం, 750 సుమారు 750 అంటే యెషయా గారికి సమకాలీనుడు, కొంచెం ముందు యెషయా గారికి. అప్పుడు మీకా గారు చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటల్లో చక్కని మాట ఏంటి అంటే, మీకా గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఎవరు భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఇది జరగబోతుంది అన్నాడు. సకల జనాలు అట భయం, ఏ భయం లేకోకుండా ఎవరి చెట్టు కింద వాళ్ళు కూర్చుని, ఎవరి ద్రాక్ష చెట్టు కింద వాళ్ళు స్థానాల్లో ఉండి కూర్చుంటారు. ఎవరి భయం ఉండదు. అంటే వాళ్ళు ఈ మార్గంలో, సత్య మార్గంలో నువ్వు లేవు అని వాళ్ళని నేనేమి చెయ్యను, వాళ్ళని నేనేమి దండించను. ఈ మార్గంలో లేవు, నువ్వు ఈ మార్గంలోకి రాలేదు అని నేను వాళ్ళని దండించను. వాళ్ళు ఎవ్వరి భయము లేకోకుండా హాయిగా ఉంటూ ఏం చేస్తారట, సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందరు. వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళ దేవతల నామాన్ని స్మరించుకుంటా వెళ్తారు. ఇక వాళ్ళు చెప్పిన ఆచారాలు, ఆ దేవతలు వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం విడిపోతా ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరిస్తాం. మనం ఆరాధించేది ఎవరిని? మన దేవుడైన యెహోవా. అక్కడ ఏమన్నాడు, వాళ్ళ దేవతల్ని వాళ్ళు ఆరాధించుకుంటారు. మన బైబిల్ ప్రకారం ఏంటి అని అంటే, దేవుడు ఈయనొక్కడే, కానీ దేవుడికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తి ఒకటి ఉంది. అది పడదోయబడిన దేవదూతల ద్వారా ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది అని మన బైబిల్ గ్రంథం చెప్తుంది. పడదోయబడినటువంటి దేవదూతల ద్వారా ఒక శక్తి అనే దాంట్లో సాతాను ప్రధానం. ఆ శక్తి అనేది దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తుందని దేవుడే చెప్పేశాడు. నాకు వ్యతిరేకంగా ఈ శక్తి పనిచేస్తూ ఉంది అని. మరి కాబట్టి ఆ దేవతలను వాళ్ళు ఎవరెవరినో ఆరాధించుకున్నా నాకేమి, మరి వాళ్ళని ఇబ్బంది పెట్టను, వాళ్ళకి ఎవ్వరు భయం లేకుండా వాళ్ళు ఉంటారు. మనమైతే మన దేవుడిని మనం నమ్ముతాం. ఇది పదం. ఇక్కడ ఏంటి విషయం అని అంటే, మరి ఎందుకు ప్రకటిస్తున్నాము అని అంటే, ప్రకటించేది ఎందుకు వాళ్ళే అంటే, ఎవరైనా కూడా ఈ యొక్క సత్య మార్గం నిజమేనని వాళ్ళంతటా వాళ్ళు గ్రహించి సాతాను వాళ్ళ మీద పనిచేస్తున్న సాతాను శక్తిని జయించి వచ్చేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వస్తే రావచ్చు, లేకపోతే లేవచ్చు. లేకపోయినా పర్వాలా, వచ్చినా పర్వాలా. కానీ ఈ యొక్క జ్ఞానం అనేది వాడికి ఇవ్వాలి అనేది దేవుడి ఉద్దేశం. ఈ బ్యూరోక్రాట్స్కి ఎంతమందికి ఎంత జ్ఞానం ఇచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా ప్రభు వైపు చూడలేదు అంటే మనం ఏమి నిరుత్సాహపడకల్లా. దేవుడికి ముందే తెలుసు, చూడరు, చాలా మంది చూడరు అని చెప్పాడు. అది ముందే చెప్పేశాడు. మరి ఎందుకు ప్రకటించడం అంటే దేవుడు చెప్పాడు. అయితే
మరి వాళ్ళంటే మరి ఇంకెందుకు మీకు ఇంత ప్రేమ? మరి మనం కష్టమే కదా మనం వెళ్ళి ప్రకటించడం. నేను ఎంత పనులు చేయటం ఎంత కష్టం, ఇంతమంది దగ్గరికి వెళ్ళటం, ఇలా చెప్పటం, ఇలా సొంత ఖర్చులతోటి పుస్తకాలు ప్రింట్ చేయటం, ఇవన్నీ పంపటం నాకు ఎంత కష్టము. మనల్ని ఎందుకు కష్టపెట్టాలి మరి అటువంటిప్పుడు? ఎంత చేసిన తర్వాత కూడా అంటే అక్కడ ఆ యొక్క మీకా గ్రంథంలోనే చక్కని మాటలు చెప్పారు. ఏంటి అని అంటే ఆ చక్కని మాటలు 4వ అధ్యాయంలోనే 2వ వచనం చాలు ఫుల్గా దాంట్లో వచ్చేసింది. కాబట్టి ఆ కాలంలో అన్య జనులు అనేకులు వచ్చి, అన్య జనులు నేను ఇతర జనులు అని చెప్తున్నా కదా, కాబట్టి ఆ కాలంలో ఇతర జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యెరూషలేములో నుంచే ఈ యొక్క బైబిల్ గ్రంథాల వాక్యాలన్నీ వెళతాయి. అనేకులు వస్తారు. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకొందురు. అట్లా చాలా మంది వచ్చి ఈ జ్ఞానం అంతా పొందుతారు. యాకోబు దేవుడు ఎవరు అని చెప్పేసి ఆయన జ్ఞానం అంతా పొందుతారు. ఇలా 3వ వచనంలో ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్య జనులకు తీర్పు తీర్చును అని చెప్తూ ఉన్నాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుకుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకుంట జనులు ఇక మానివేతురు. ఈ 2-3 వచనాల ద్వారా ఏంటి తెలిసేదంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పింది ఏంటి? ఈ సిద్ధాంతం. ఎవరైనా నిన్ను ఒక చెప్ప మీద కొడితే ఇంకో చెప్ప చూపించు తప్ప వాళ్ళు ఏం చేయవద్దు. రెండోది, నీకు కీడు చేసినా వాడికి మేలే, అతనికి మేలే చేయాలి. అలాగే నిన్ను వారే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఆ పొరుగువాడు నీకు శత్రువే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ప్రేమించాల్సిందే. ఇవి ఎంత బాగున్నాయి. కాబట్టి జనము అనేక మంది ఇతర జనులు ఈ యొక్క బైబిల్లో ఉన్నవన్నీ నేర్చుకుంటారు, ఇవన్నీ తెలుసుకుంటారు. ఇవి చాలా బాగున్నాయని తెలుసుకుని అప్పటి నుంచి ఇక నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం పెట్టుకోరు, పగలు ప్రతీకారాలు పెట్టుకోరు, ఈ యుద్ధాలకు సిద్ధం అవ్వరు. వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలు మొత్తం అన్నిటినీ మార్చేసుకుంటారు. ఎలా మార్చేసుకుంటారు? వ్యవసాయ పనిముట్లుగా మార్చేసుకుంటారు. ఏంటంటే వాడు చేసేది ఖడ్గములను నాగట్టి నక్కులుగాను. అప్పుడు వాడు యుద్ధానికి తయారు చేసి పెట్టుకున్న ఖడ్గాలన్నిటినీ నాగటి పరుగులు లాగా తయారు చేసుకుంటారు. అంటే వ్యవసాయం చేసుకుంటారు కదా దాంతో. అంటే దాన్ని యుద్ధానికి ఉపయోగించరు. అలాగే తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు. ఈటెలు ఉంటాయి యుద్ధానికి ఉపయోగించి. ఆ ఈటెలను ఎట్లా పెట్టుకుంటారు? వాళ్ళకు దైనందిన జీవితంలో వ్యవసాయ పరికరంగా ఉపయోగపడేటువంటి కోతలు కోసుకోవడం అటువంటి కత్తులుగా పెట్టుకుంటారు. అంటే యుద్ధ పరికరాలన్నింటినీ మనం యుద్ధం చేయకూడదు అనే జ్ఞానం పొందుతారు బైబిల్ గ్రంథం ద్వారా. ఇట్లా ప్రేమించాలి ఇతరులు అని చెప్పి ఇలా చేస్తారు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు 4-5 వచనాలు, ఇప్పుడు చదివిన 2-3 వచనాలు, 4-5 వచనాలు ముందుగా చదివా నేను. ఇది వాళ్ళు ఏం చేస్తారు? ఇక వాళ్ళ చెట్ల కింద వాళ్ళు కూర్చుని హాయిగా ఎవరి భయం లేకుండా వాళ్ళ దేవతలను వాళ్ళు ఆరాధించుకుంటారు. ఈ యొక్క మార్గాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయని వాళ్ళు చూచారు కదా, మార్గాలన్నీ బాగున్నాయని చూశారు, ఇక్కడికి వచ్చారు, అంతా నేర్చుకున్నారు, అన్ని నేర్చుకుని వెళ్ళారు కదా, ఈ దేవుడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అనుకున్నారు కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? అక్కడి నుంచి ఈ దేవుడిని ఆరాధిస్తా వస్తారా అంటే రారట. ఈ సిద్ధాంతాలన్నీ తీసుకుంటారు, ఇదంతా న్యాయమే, ఇది ధర్మంగా ఉందని చెప్పి ఇవన్నీ తీసుకుని ఇవన్నీ పాటించి మరి మంచి ప్రవర్తనతో జీవిస్తారు. కానీ దేవుడిని మట్టికి మార్చుకోరు, వాళ్ళ దేవతలనే వాళ్ళు ఆరాధిస్తారు. ఇట్లా జరుగుతుంది అబ్బాయి, మీకు నేనే దేవుడిని కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు నన్ను ఆరాధిస్తారు, ఇట్లా జరుగుద్ది అన్నాడు. అంటే నువ్వు ఎంత చెప్పినా కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ స్వీకరిస్తారు, బైబిల్ గ్రంథంలో ఉన్న మార్గాల ప్రకారమే వెళతారు. కానీ ఆరాధించే దేవుణ్ణి మట్టుకు వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు హాయిగానే ఉండటానికే నేను అనుమతించాను, వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టను, అనుమతించాను. వాళ్ళంతటా వాళ్ళు ఈ దేవుడు నిజం కాబట్టి ఈ దేవుడి వైపు రావాలని వస్తే తప్ప నేనేమి వాళ్ళను బలవంత పెట్టడం లేదు, వాళ్ళు దేనికి భయపడవలసిన పని లేదు అని చెప్పాను. ఇదంతా ఈ ఇతర జనుల మీద దేవుడికి ఉన్న ప్రేమ కాదా? ప్రేమ ఎంత బలంగా ఉంటుందంటే నాకు చూపించింది ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం ప్రకారం నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. దాని నిండా ఉన్నది అది. యేసుక్రీస్తు ప్రేమ గురించి బాగా చెప్పు, బాగా వేరుపారి దాని లోతెంతో ఎత్తెంతో పొడుగంతో నువ్వు బాగా చెప్పాలి అన్నాడు. ప్రేమ అంటే ప్రేమ ఒకటి చెప్పడం కాదట.
యేసు ప్రేమ ఇంత లోతైంది, ఇంత వెడల్పైంది, మరణము కంటే బలమైనది అనే చోట ఉంది ఆ ప్రేమ అనేది. అంత ప్రేమ అయింది. నిజంగా మనం ఎంత కష్టపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా దేవుడికి? వాళ్ళ మీద ప్రేమ కాకపోతే ప్రేమ. వాళ్ళేమో ఎట్లాగో యేసు ప్రభు వైపు చూడరని కూడా ఆయనకి తెలుసు చాలా మంది. అయినా వాళ్ళు మనం అన్ని తీసుకున్నా కూడా ప్రభు వైపు చూడరు అనే పదం కూడా తెలుసు ఆయనకి చాలా మంది. ఎవరైనా మరి ఒకళ్ళిద్దరు తర్వాత మారుతారు, అది వేరే విషయం, అది ఆయనకి వాళ్ళకి సంబంధం. కానీ చాలా మంది మారబడిన విషయం ఆయనకి తెలుసు. కానీ మనల్ని ఎంత కష్టపెట్టడానికి కారణం ఏంటంటే ప్రేమ లోతైనది, బలమైనది. కాబట్టి ఈ వచనాల వెలుగులో దేవుడి యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ యొక్క ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో నాకు ఇచ్చింది అది. దాన్ని నేను బాగా స్టడీ చేసి, ఎందుకంటే నేను చేయాల్సిన పరిచర్య ఇలాగా అని నాకు చెప్పాడు కాబట్టి దాని నిండా కూడా చెప్పింది ఏంటంటే ఈ యొక్క ఇతర జనులు కూడా ఈ యొక్క యేసు ప్రభు మార్గంలో ఉన్న వారితో పాటు సమానంగా ఈ యొక్క దేవుడి యొక్క వాగ్దానాలకంతా అర్హులు అని ఉంది. ఆ విషయం చెప్పాలి, ఆ మర్మం చెప్పాలన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయే అవన్నిటికీ వాడు సమానంగా అర్హులు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, మన క్రియలు ఫలాలన్నీ వస్తూ ఉంటాయి కదా. బైబిల్ గ్రంథం నిండా ఉంది. అదంతా క్రైస్తవులకే అనుకుంటాం మనం. నువ్వు ఎట్లా చేస్తే నీకు ఇలా ప్రతిఫలం ఇస్తా మీ క్రియల ప్రకారం. ఇది ఒక్క బైబిల్ గ్రంథం అనుసరించే వాళ్ళకే వర్తిస్తుంది కాబోలు మనకు కాదు అనుకుంటున్నారు వారు, వారికి కూడా వర్తిస్తుంది. ఇదంతా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు వారికి కూడా వర్తిస్తాయి. ఎవరి క్రియాఫలాలు వారికి, వారు నన్ను ఆరాధించినా ఆరాధించకపోయినా వర్తిస్తాయి. ఆ విషయం వాళ్ళకి తెలియదు. నేను ఇస్తున్నా ఇప్పటికే ఎవరి క్రియల ప్రకారం వారికి నేను ఇస్తున్నా. వాడికి తెలియట్లో వాళ్ళు ఏదో పేరు పెట్టుకుంటున్నారు, అది కర్మ సిద్ధాంతం అనో అదేనో ఏదోనో పెట్టుకుంటున్నారు, కానీ ఇస్తున్నది నేనే అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి నేను ఇస్తున్నాను, వాళ్ళు సమాన వారసులు. దీనిలో ఉన్న వాగ్దానాలకు అన్నిటికీ కూడా వాళ్ళు సమాన వారసులు అని నువ్వు చెప్పాలబ్బాయ్ అని చెప్పాడు. కానీ యేసు ప్రభుని నమ్మితే మాత్రమే వచ్చేవి కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పాలి. తక్కినన్నిటికీ సమాన వారసులే, వాళ్ళ క్రియల ప్రకారం వచ్చేవన్నిటికీ సమాన వారసులే. మనకి ఎలా వస్తాయో ఈ దేవుణ్ణి ఆరాధించే వారికి వస్తాయి, ఇతరులు కూడా వస్తాడు ఆరాధించకపోయినా. కానీ మరి యేసు ప్రభు యొక్క శిలువయాగాన్ని అంగీకరించకపోతే మరి యొక్క పరలోకాన్ని పొందేటువంటి అవకాశం లేదు అని, ఆయన మార్గమే ఉన్నతమైన, ఆయన యొక్క నామమే, యేసు ప్రభు యొక్క నామం ద్వారానే ఎవరైనా ఈ పరలోకాన్ని పొందవచ్చు అని మరి చక్కని వచనాల ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి అది ఒక్కటే కోల్పోతారు కదా తప్ప తక్కినవన్నీ ఉంటాయి. వాళ్ళు దేనికి భయపడకల్లా ఇది ఒక్కటే కోల్పోతారు. అది వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉంటుంది. మరి ఎట్లా అండి? యేసు ప్రభు వారు ఆ ఒక్క మార్గం, ఆయన ద్వారానే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అనేటువంటి వచనాలు ఎక్కడ ఉన్నాయంటే చక్కని వచనాలు ఉన్నాయి. మరి ఆ వచనాలు ఇప్పుడు చెప్పడానికి అందరూ అనుకుంటున్నారు, టైం సరిపోవచ్చు. కానీ ఆ యొక్క యేసు ప్రభు మార్గంలో లేని వారికి వాళ్ళు పోగొట్టుకునేటువంటి ఒకే అవకాశం ఏంటి అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నట్లుగా అవుతుంది అనేది ఉంది. కాబట్టి అది దాన్ని మనం చెప్పాలి. మరి ఇందాకట్లే నేను చెప్పాను, ఇది యెషయా గ్రంథంలో ప్రతి మోకాలు వంగును అనే పదం ఉంది. 45వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో ఉంది. ప్రతి మోకాలు వంగుద్దబ్బాయి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి కంటే ముందు 740 సంవత్సరాల క్రితం యెషయా గారు చెప్పారు ఈ మాట. మరి ఇప్పుడు అబ్బాయి ఇదంతా వంగేది, మనం ఎంత చేస్తా ఉంటే కూడా ఎవరు కూడా యేసు ప్రభు మాకు అన్ని సిద్ధాంతాలు అన్ని కరెక్టే, ఆయన చెప్పిన మాటలన్నీ కరెక్టే, అవన్నీ మేము తీసుకుంటాం ఆచరిస్తాం, కానీ ఆయన మట్టికి ఆరాధించమన్నారు కదా. ప్రతి మోకాలు వంగటం అనే కథ ఏంటండి బాబు? ఇది ఎప్పుడు జరిగేను? ప్రభు రాయించాలంటే దీంట్లో అది తూచా తప్పకుండా జరిగి తీరాలి కదా. ఈ పరిస్థితుల్లో ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు తీరాలి. ఇప్పుడు అన్ని అలాగే నెరవేరినాయి కాబట్టి ఇది ఎందుకు నెరవేరలేదు, ఏంటి దీని కదా అని చెప్పి మీ అందరికి కూడా ఆ డౌట్ ఉంటుంది. ప్రతి మోకాలు వంగును అనేది ఈ ఒక్క మాట చదువుతాను, వివరణ మళ్ళీ తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను నేను. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 22, 23, 24 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు.
నా ఎదుట ప్రతి మోకాలను వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోట మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చేదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఈ వచనాలు చూస్తా ఉంటే మొత్తం అందరూ యేసు ప్రభు వారి వైపుకి వచ్చేటట్టుగా ఎప్పుడో చెప్తున్నారు. అది ఎప్పుడు జరిగానండి అని మీరు అనవచ్చు. అది ఏంటి, దీని యొక్క అర్థము, ఈ వచనం నెరవేర్పు ఏంటి అనేది నేను తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్ళదలుచుకున్నా. ఇప్పటికైతే ఈ యొక్క సారాంశం, ఎంత జ్ఞానం మీకు నూరిపోస్తున్నా అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో ఉన్న ప్రతి మాటకి ఎంత డీప్గా, ఎంత మర్మం దాని వెనక ఉంది అనే విషయం మీరు గ్రహించినట్లయితే మీరు ఒక వెలుగుగా ఉంటారు, ఇతరులకు వెలుగుగా ఉంటారు. ఆ వెలుగుగా మీరు మనం తయారు చేయడానికి దేవుడు నాతో ఈ మాటలు చెప్పిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని మీరు బాగా భద్రపరచుకోండి. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 158వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా నేను చెప్పే ప్రతి మాట కూడా అర్థమయ్యే, వాళ్ళంతా అర్థం చేసుకునే శక్తిని దయచేశారు. అలాగే ప్రభు వాటి ఈ జ్ఞానం అనేటువంటి వెలుగుతో నింపి అనేక మందికి ఆ వెలుగును ప్రసరింపజేయటానికి వారిని ప్రేరేపిస్తున్నారు. అందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభు బిడ్డలందరినీ దీవించండి. అలాగే తండ్రి ఈ పరిచర్యని, నా పరిచర్యని దీవించండి. అలాగే ప్రభు చూస్తున్న ప్రతి బిడ్డని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా.